పాకిస్తాన్ లాంటి శక్తి సామర్థ్యాలు లేని దేశాలకు కూటములు అవసరం. ఎందుకంటే అవి స్వతంత్రంగా సత్తా చాటలేవు కాబట్టి. భారత్ అలా కాదు. దానికి చైనా, పాక్ల మాదిరిగా కూటములు కట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు పాకిస్తాన్నే కాదు, 1967 నుంచి చైనాకు వరుసగా చెక్ పెడుతూనే ఉంది ఇండియన్ ఆర్మీ. అయితే చైనా ఈ రకంగా మనల్ని బెదిరించటము, హెచ్చరించటము నిజానికి వాస్తవానికి గతం కన్నా తగ్గింది. 1967లో మొదటిసారి మనం చైనా ముక్కు పచ్చడి చేశాం. చాలామందికి తెలియని విషయం ఇది. ఆ తరువాత నుంచి ప్రతిసారి మనం చైనాకి జవాబు చెప్తూ వచ్చాం. 1987లో సుందరంగ్ చూలో మనము దాదాపు 2 ఏళ్ల పాటు స్టాండ్ ఆఫ్ జరిగింది. ఆ తర్వాత డోక్లం 2007, గల్వాన్ 2020లో జరిగింది. మొత్తం ఇవన్నీ కూడాను భారతదేశము చైనాకి ధీటుగా జవాబు చెప్పగలదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఓ మంచి జరిగింది. భారత సత్తా ఏంటో, దాని యుద్ధ సామర్థ్యం ఏంటో ప్రపంచ దేశాలన్నింటికీ తెలిసొచ్చింది. ఇప్పుడిక భారత్ను ఎవరూ తక్కువగా అంచనా వేసే పరిస్థితులు ఉండవు. ఇప్పుడు ఏమైంది? చైనాకే వెన్నులో వణుకు పుట్టింది. ఇంకా బంగ్లాదేశ్ ఏంటి? ఒక రకంగా జరపాలంటే మనకు పొరుగు దేశాలకు ఇది పెద్ద వార్నింగ్. మన విజయం అనేది పాకిస్తాన్ పైన ఒక్కదానిపైనే కాదు, చైనాకు ఒక వార్నింగ్ ఇచ్చాం. ఇరుగు పొరుగు దేశాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే దమ్ము లేకుండా చేయగలిగేటటువంటి పరిస్థితులకు మనం ఎదిగాం. భారత్కు వ్యతిరేకంగా కూటములు కట్టడం అనేది కొత్త కాదంటున్నారు విశ్లేషకులు. 1971లో పాకిస్తాన్ను భారత్ చావు దెబ్బ కొట్టిన తరువాత నుంచి పాకిస్తాన్ భారత్ను ఒంటరిగా ఏమీ చేయలేక కూటములు కడుతూ వస్తోందని వారంటున్నారు. భారత్కి వ్యతిరేకంగా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూటమి కట్టడం ఇది మొదటిసారి కాదు. అసలు సార్క్ ఎలా ప్రారంభమైంది? 1971లో పాకిస్తాన్ని పచ్చడి చేసి బంగ్లాదేశ్ని వేరే దేశంగా చేసిన తరువాత భారత్ ఒక ప్రాంతీయ శక్తిగా ఎదగకుండా ఉండేందుకు పాకిస్తాన్ సార్క్ని ప్రారంభించింది. ఈ సార్క్లో ఉన్న దేశాలన్నీ భారత్కి వ్యతిరేకంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో వచ్చినవి. అందుకనే ఇప్పుడు సార్క్ని మనము తొలగించి బిమ్స్టెక్ లేకపోతే ఇండియన్ ఓషన్ రిమ్ కంట్రీస్, ఈ రకమైనటువంటి వేర్వేరు బైలేటరల్ సంస్థలు మనం ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాము. భారత్కి వ్యతిరేకంగా ఈ రకంగా దేశాలు కూటమి కట్టడం అన్నది ఈ రోజు నుంచి కాదు, చాలా రోజుల నుంచి జరుగుతోంది. 1970s దశకం నుంచి జరుగుతోంది. చిత్రం ఏంటంటే భారత్ పై విద్వేష విషం విరజిమ్మే చాలా దేశాలు గతంలో భారత్ నుండి సాయం పొందినవే. భారతే లేకపోతే అసలు బంగ్లాదేశ్ ఎక్కడిది? అలాంటి బంగ్లా కూడా ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తోంది. బంగ్లాదేశ్ అనేది ఎక్కడ ఉండేది? తూర్పు పాకిస్తాన్ కింద ఉండేదాన్ని. దానికి విముక్తి కల్పించి భారతదేశం దాన్ని ఒక స్వతంత్ర దేశంగా నిలబెట్టిన చరిత్ర భారతదేశానికి. అలాంటి దేశం పైనే విషం కక్కడం అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. మనం చేయగలిగేది ఏమీ లేదు. అలాంటిదే చైనా అన్న చూసుకొని టర్కీ కూడా కొన్ని క్షిపణులను కానీ, రాడార్స్ కానీ, యుద్ధ సామాగ్రి కానీ పాకిస్తాన్కి పంపించడం జరిగింది. డైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ భారతదేశానికి ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా డైరెక్ట్గా చైనా లాంటి దేశంతోనే పోరాడడానికి సిద్ధమనే సిగ్నల్స్ మనం ఇవ్వగలిగాం. ఇక్కడ ఏమిటంటే టర్కీలో భూకంపం జరిగినప్పుడు మొట్టమొదట రియాక్ట్ అయ్యి మెడిసిన్స్ కానీ కావాల్సిన సామాగ్రి అంతా కూడా టర్కీకి పంపించిన మొట్టమొదటి దేశం భారతదేశం. ఇక్కడ మనం గర్వంగా చెప్పుకోవాలి. వాళ్ళు లోపల ఎంత విషమైనా కక్కుని ఎన్నో సందర్భాల్లో మనం పాకిస్తాన్కు మెడికల్ ఎయిడ్ పంపించాం, ఆహారం పంపించాం. అక్కడ భూకంపం అనేది సంభవించినప్పుడు, ప్రకృతి విపత్తుల్లో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఎక్స్ట్రాలు చేసినా, ఒక ధర్మానికి నీతికి కట్టుబడి ఎవరి జోలికి వెళ్లని భారత్కు వచ్చిన నష్టం ఏమీ లేదు. తన జోలికి వస్తే ఏం చెయ్యగలదో భారత్ చూపించేసింది. ఆపరేషన్ సింధూర్తో యావత్ ప్రపంచానికి ఫ్రీగా చూపించింది. ఇకపై భారత్ వైపు చూడాలంటేనే దేశాలు వణకాల్సిన పరిస్థితి ఉందిప్పుడు.